900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతం ఉండటం మూలంగా మరి ముఖ్యంగా ఆక్వా రంగానికి అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం, గతంలో ధాన్యాగారాలుగా పేరుగాంచిన కోస్తా తీర ప్రాంతాలని ఆక్వా రంగంలో వారిని ప్రవేశింపజేసి ఆక్వా రంగం ద్వారా వాళ్ళ భూముల్లో చేపలు, రొయ్యలు పెంచుకునే రకంగా, వారు సంపాదనని పెంచుకునే రకంగా ఆ ప్రాంతం సుభిష్టం కావాలని కలలుగన్న వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. 1994 తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆనాడు 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలుగా మరి కోస్తా తీర ప్రాంతం ఆక్వా రంగంలో అభివృద్ధి చెందాలని తదనుగుణంగా వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వారి సంపదని పెంచే రకంగా, వారి ఆదాయాన్ని పెంచే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి పరిపాలన సాగిస్తుంది. అయితే ఈనాడు అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలని రాజకీయం చేసి కుల రంగును పులిమి ఆ రకంగా తమ చేతకానితనాన్ని, తాను అధికారంలోప్పుడు అనుసరించిన తప్పుడు విధానాలని కప్పుపుచ్చుకొని ఈనాడు కూటమి ప్రభుత్వం మీద నీలాప నిందలు వేయటానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈనాడు మరి సిగ్గనిపిస్తుంది. ఏవైతే ఆక్వా ఫీడు, అదే రకంగా సీడు ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, వాటికి కులరంగు పులుముతున్నారు. ఆ కులరంగు పులిమి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కులరంగు పులిమి ఆ రకంగా ఏవైతే ఈనాడు మరి రేట్లు పెరిగినాయో, సీడ్ కానీ, ఫీడ్ కానీ, మేతలు కానీ ఏవైతే మరి దాని ధరలు పెరిగినాయో, కేవలం ఆ ధరలు పెరగడానికి కారణాలని మరి కప్పుపుచ్చి ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. దాని మూలంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈనాడు ప్రభుత్వం కృషి చేస్తుంటే, మరి ఏవైతే ఈనాడు మరి ధరలు పెరుగుదలకు కారణమైన ముడి సరుకులు లభ్యత మూలంగా ధరల పెరుగుదల కారణమైన వాటిని మరి కేవలం తన కులానికి చెందిన ప్రాసెసింగ్ యూనిట్లని, మేత తయారు చేసే యూనిట్లకి లాభం చేకూర్చడానికి ఈనాడు కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈనాడు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఇది దిగజారుడు రాజకీయతనానికి నిదర్శనం అని సందర్భంగా మనవి చేస్తున్నా. మీ హయాంలో ఆక్వా రంగాన్ని మీరు ఏం చేశారు, ఏ రకంగా చేశారు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆనాడు ఆక్వా రంగానికి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోగా మీరు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గతంలో 2018 నుండి 2024 వరకు మీ అనాలోచిత పాలన మూలంగా మేత ధరలు అనేక సార్లు పెంచారు. ఒక రకంగా చూసుకుంటే అప్పట్లో మరి 90 రూపాయల 40 పైసలు కేజీ ఉన్న దానా ధర మీరు మీ పరిపాలన కాలంలో 2022 నాటికి అది మరి 110 రూపాయలకు చేరింది. ఆ రకంగా మీ హయాంలో సుమారుగా 20,200 రూపాయలు, అంటే టన్నుకు 20,200 రూపాయలు అదనంగా పెంచిన ఘనత మీ హయాంలో జరిగింది. దానిని మీరు కప్పుపుచ్చుకోవడానికి ఏవైతే కంపెనీల మీద ఉన్నాయో వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి 20,200 రూపాయలు టన్నుకు పెంచిన దాన్ని తగ్గించాలని మీరు చేసిన ప్రయత్నం 5,500 రూపాయలు తగ్గించారని మీరు చాటుకునే విధానం కేవలం అది వ్రాతపూర్వకం ఉంది, అమలు నోచుకోలేదు. ఎంఆర్పిలో చూపెట్టారు కానీ రైతులు మట్టుకు అదే పెరిగిన ధరకి కొని మోసపోయారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. అంటే మీరు జీ ట్యాక్స్ పేరుతో
ఆ రకంగా ఆనాడు మరి ఫీడ్ మీద కానీ మేత మీద కానీ మీరు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించి మీ అనాలోచిత మా విధానాల మూలంగా మీరు జే ట్యాక్స్ మూలంగా ఏదైతే మీరు జే ట్యాక్స్ వేశారో, మీరు ముడుపులు తీసుకున్నారో దాన్ని కూడా ప్రజల మీద, రైతుల మీద, మరి ఆక్వా రైతుల మీద భారం మోపబడింది. ఆనాడు మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏవైతే ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయో, ఫీడ్ ఇచ్చే మరి యూనిట్లు ఉన్నాయో వారి ద్వారా 5,000 కోట్ల రూపాయల వరకు జే ట్యాక్స్ వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాను. రొయ్యల రైతులకి మరి యూనిట్కి ₹1.50 కరెంట్ ఇస్తానన్నారు. మాట తప్పారు, మడం తిప్పారు. మీరు ₹150 ₹1.50 ఇవ్వడానికి మీరు పాదయాత్రలో హామీ ఇచ్చి అది కేవలం 30% మందికే అందే రకంగా మీరు చేశారు. 70% మందికి మొండి చేయి చూపెట్టారు. ఆక్వా జోను, నాన్ జోన్ అని పేరు చెప్పి ఆ రకంగా వర్గీకరణ చేసి 10 ఎకరాలు పైబడిన ఆక్వా రైతులకి సబ్సిడీ తొలగించి, అదే రకంగా కరెంటు ఛార్జీల సబ్సిడీని కూడా తొలగించిన వైనం మీరు చేయలేదా? కేవలం మాటలు చెప్పడం తప్ప అమలు చేయటంలో మీరు ఏమాత్రం చొరవ చూపకుండా ఆనాడు ఆక్వా రైతులకి మీరు మోసం చేసిన విషయం వాస్తవం కాదా అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ రకంగా మీరు మరి ఆనాడు కరెంటు కూడా సరిగ్గా సప్లై అయ్యేది కాదు, కరెంటు కోతలు ఉండేవి. ఆ రకంగా రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో, కరెంటు మీద మరి వ్యవసాయం చేసుకుంటూ పోయే రైతులు ఉన్నారో, ఆ ఆక్వా కల్చర్ చేసేవాళ్ళు రైతులు ఉన్నారో, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో మరి డీజిల్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఎకరానికి 70,000 రూపాయలు మీ హయాంలో నిరంతరంగా క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోవటం మూలంగా మరి ఆనాడు ఎకరానికి 70,000 రూపాయలు డీజిల్ కోసం వెచ్చించి రైతులు నష్టపోయారు. అది ఒక భారంగా మారిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. మీరు ఏవైతే సబ్సిడీ రూపంలో 1,800 కోట్ల రూపాయలు డిస్కులకి మీరు బకాయి పెట్టి ఆ డిస్కులు కూడా డబ్బులు ఇవ్వకుండా, మీరు ఆ డిస్కులకి ఆర్థిక పరంగా ఆ సబ్సిడీ మొత్తాన్ని ఇవ్వకుండా మీరు ఆ డిస్కులు కూడా హ్యాండ్ ఇచ్చారు, ముందు చేయి చూపెట్టారు. కాబట్టి ఈనాడు వైఎస్ఆర్సీపీ సర్కారులో మరి ఆనాడు 240 రూపాయలు మద్దతు ప్రకటించారు. కానీ అది 240 రూపాయలు ధర ఏదైతే మరి ఇది ఉందో, రొయ్యలు ఉన్నాయో దాన్ని 240 రూపాయలు ప్రకటించారు. కానీ అది కేవలం 210 రూపాయలకే మరి రైతులు దగ్గర మద్దతు ధర 240 రూపాయలు పెట్టినప్పుడు కూడా మీ హయాంలో కేవలం 210 రూపాయలకు కొని ఆ రకంగా కూడా మీరు మాట తప్పారు, మోసం చేశారని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఆక్వా ఉత్పత్తుల మీద మరి 25 పైసలు మరి సుంకం ఉండేది, మీరు దాన్ని ₹1కి పెంచారు. ఆ రకంగా వారి మీద సుమారుగా మరి భారం వేశారు. అంటే 75 పైసల భారాన్ని మీరు మోపారు. ఏదైతే నీటిని ఆక్వా రైతులు వాడుకుంటారో 1000 లీటర్ల నీటిని 12 రూపాయలు ఉంటే మీరు 120 రూపాయలు పెంచిన విషయం వాస్తవం కాదా? ఆ రకంగా ఆక్వా రంగాన్ని మరి రైతుల మీద మీరు మోపిన భారం మూలంగా వాళ్ళు లాభాలు పోయి నష్టాల్లో మరి ఉండిపోయిన పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. అమెరికా మరి విధించిన 26% దిగుమతి సుంకం నుండి ఆక్వా రైతులు మరి ఏదైతే ఎగుమతి చేయవలసిన మరి ఉన్నాయో, రొయ్యలు ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఆ రకంగా ఎగుమతులు నిలిచిపోకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి జోక్యంతో మరి ఏవైతే మరి రొయ్యలు ఉన్నాయో మరి విదేశాలకి, ముఖ్యంగా అమెరికాకి మరి ఎగుమతి అయ్యే రకంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే మరి కేంద్ర ప్రభుత్వానికి రాయటం మూలంగా ఈనాడు ప్రాను మరి కనీసం 220 రూపాయలు ధర పలికే రకంగా, ఎగుమతి ధర పలికే రకంగా మేము కృషి చేసి ఆ రకంగా ఆక్వా రైతుల్ని ఆదుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రస్తుతం మరి ముడి సరుకుల ధరలు కేజీకి 10 నుండి 12 రూపాయల మేరకు
రేట్లు పెరిగినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఆక్వా వ్యవసాయాన్ని ఇబ్బంది పడకుండా ఉండటానికి వారికి ఆర్థికపరమైన పరిపుష్టి కలిగించడానికి కూడా ఈనాడు సాయశక్తుల ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఆనాడు మీరు రైతులని జోన్లుగా విడదీశారు. ఈనాడు కూటమి ప్రభుత్వం జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా జోన్, నాన్ జోన్ అని సంబంధం లేకుండా అందరినీ ఒకటిగా చేసి ఎవరైతే మరి రిజిస్టర్ చేసుకున్నారో, ఆక్వా రైతులు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా జోన్లతో నిమిత్తం లేకుండా, విస్తీర్ణతో నిమిత్తం లేకుండా ఈనాడు ₹50 ఈనాడు మరి విద్యుత్తుని సరఫరా చేస్తున్నాం యూనిట్ ధర. మరి ఇది చారిత్రాత్మక నిర్ణయం. మీరు విడదీసి 30% మీరు ఇస్తే ఈనాడు మేము 100% మరి 100 మందికి 100% ఈనాడు రైతులకి యూనిట్ ధర ₹150 అందిస్తున్న ఘనత ఈనాడు మరి ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని కూడా సందర్భం మనం చేస్తున్నారు. మీరు పావుల నుంచి రూపాయికి పెంచిన మరి మార్కెట్ సెస్ని ఈనాడు పూర్తిగా తొలగించాం. ఇది కూడా ఆక్వా రైతులకి వెసులుబాటు కలిగించిన విషయం అని సందర్భం మనం చేస్తున్నా. మేము ఈనాడు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ విద్యుత్ రైతులు మీరు గతంలో 800 కోట్ల రూపాయలు ఇస్తే ఈనాడు ఈ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు, అంటే మీరు ఇచ్చిన మరి సబ్సిడీ 800 కోట్లు అయితే ఈనాడు మేము అదనంగా 400 కోట్లు అదనంగా ఇచ్చి ఈనాడు ఆక్వా రైతులకి 1200 కోట్ల రూపాయలు అదనంగా మేము మరి ఆక్వా రైతుల్ని ఆదుకోవడానికి వెచ్చిస్తున్నాం, ప్రభుత్వ పరంగా ఖర్చు పెడుతున్నాం. మరి ఈ విద్యుత్ సబ్సిడీ రూపంలోని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈనాడు 88 కోట్ల 8 లక్షల రూపాయలతో బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ని ఈనాడు నిర్మిస్తున్నాం. ఆ రకంగా దీనివల్ల ఇంటిగ్రేటెడ్ పార్క్ నిర్మించడం మూలంగా రాబోయే రోజుల్లో ఆక్వా రంగాన్ని ఇంకా పురోభివృద్ధి సాధించే రకంగా, ఇంకా మంచి సాగు చేసే రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేం ప్రయత్నం చేస్తున్నాం. ఇంత మంచిగా ఈనాడు ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ మీకంటే మెరుగుగా, మీకంటే మంచిగా ఈనాడు ప్రభుత్వం మరి సేవలు అందిస్తుంటే మీరు కుల రాజకీయాలు చేస్తారా? ఈనాడు కులాలని ముసుగులో ఈనాడు ప్రభుత్వం మీద నిందలు వేయటం ఏమాత్రం సహించరానిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇటువంటి విధానాలని ఏవైతే ఈనాడు కులాల పేరుతో జరుగుతున్న అభివృద్ధిని, జరుగుతున్న ప్రోత్సాహాన్ని, ప్రభుత్వపరంగా జరుగుతున్న ప్రోత్సాహాన్ని రైతులు గమనించాలని, ఈ చెప్పుడు మాటలతో అబద్ధపు అసత్య మరి ప్రచారంతో ప్రజలు మరి మెలకుగా ఉండాలని, ఎటువంటి మాటలని మరి ఆక్వా రంగం రైతులు మరి నమ్మొద్దని, మరి ఏదైతే ఈనాడు మీకు కళ్ళకు కట్టినట్టుగా ఈనాడు ఆక్వా రంగాన్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విధానాన్ని గమనించి సహకరించాలని, ప్రోత్సహించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు